హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, అదేవిధంగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అనేటువంటి శాంతికి సంబంధించినటువంటి వివాదం గురించి చాలా పత్రికల్లో, అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్లో దీనికి సంబంధించినటువంటి డిబేట్లు కానివ్వండి, పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్న పరిస్థితి మనం చూసాం. సో వీటన్నింటినీ చూసినటువంటి ఆ మహిళ శాంతి ఎవరైతే ఉన్నారో ఆమె వాటికి సమాధానంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసింది. అంటే ఏ రకంగా ఒక మహిళ పరిస్థితి ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి ఆమె చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక మహిళ తనకు పుట్టినటువంటి ఒక పిల్లోడికి తండ్రి ఎవరో అని చెప్పుకునే పరిస్థితికి ఈ జర్నలిజం, ఈ పత్రికలు, ఈ ఛానళ్ళు తీసుకొచ్చాయని చెప్పి ఆమె కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. అసలు ఏంటి ఈ వివాదానికి సంబంధించి చూస్తే గనక, ఎవరైతే ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, అదేవిధంగా ఆమె మాజీ భర్త మదన్ మోహన్, వీరిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. వీరు ఆల్రెడీ విడిపోయి ఉన్నారు. విడాకులు కూడా, అంటే వాళ్ళ గిరిజన సాంప్రదాయ ప్రకారం ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు వాళ్ళు. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. ఆ మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి అమెరికాలో ఉంటున్నాడు. ఈ మాజీ భర్త మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఎండోమెంట్ కమిషనర్కి ఒక లేఖ రాశారు. ఇవి శాంతి పనిచేస్తున్నటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదో ఆ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో తన భార్య అయినటువంటి శాంతిని ఎవరైతే ఈ వైసీపీ ఎంపీ, అదేవిధంగా ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి కడుపు చేశారని చెప్పి, మోసం చేసి ఆ రకంగా కడుపు చేశారని చెప్పి ఆయన ఆ లేఖలో రాశారు. దీనికి సంబంధించిన విచారణ జరపాలని చెప్పి ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. మరి గవర్నమెంట్ రూల్ ప్రకారం, దాని నిబంధనల ప్రకారం ఆ లేఖ బయటికి ఎలా వచ్చింది? ఈ ఎల్లో మీడియా అని చెప్పబడుతున్నటువంటి ఆ పత్రికలో వరుసగా 5 రోజులు కథనాలు వచ్చినాయి. పత్రికలో దానికి సంబంధించినటువంటి డిబేట్లు కూడా పెద్ద ఎత్తున జరిగినాయి ఛానల్స్లో. సో ఈ రకంగా ఆమెను హరాస్మెంట్ చేస్తూ, ఆమెను ఇబ్బందికి గురి చేస్తూ, ఆమె కడుపులో ఉన్న ఆమె పుట్టినటువంటి బిడ్డకు సంబంధించినటువంటి విషయాలను బజారుకి ఈడ్చిన పరిస్థితులు వచ్చాయని చెప్పి ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమె తన వాట్సాప్ చాట్లో, తన భర్త తను వాట్సాప్ చాట్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి కూడా ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. 2013లో వీరిద్దరికి వివాహం జరిగితే కొన్ని సంవత్సరాల తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చిన కారణంగా విడిపోవాలని ఒక నిర్ణయం తీసుకుంటే 2016లో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం, అంటే వాళ్ళ గిరిజన ప్రాంతంలో ఆకు ఒక్క ఇచ్చుకునేటువంటి ఒక సాంప్రదాయం కానీ, ఒక అగ్రిమెంట్ కానీ రాసుకొని, పెద్దల సమక్షంలో రాసుకొని విడిపోవడం అనమాట. ఆ రకంగా వాళ్ళు విడిపోయామని చెప్పింది. అంటే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు కూతుళ్ళు, అంటే వాళ్ళ ట్విన్స్, కవలలు. ఆ పిల్లలు ఒకరేమో ఆ భర్త దగ్గర, ఒకరేమో ఈమె దగ్గర ఉండేటట్టుగా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఇద్దరు పిల్లలు విడిపోకూడదు, మనం విడిపోయిన పిల్లలు కలిసి ఉండాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళిద్దరిని హైదరాబాద్లో పెట్టి చదివిస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ అవి కానీ ఇద్దరు చూసుకోవాలని చెప్పి ఆమెకు సంబంధించినప్పుడు కొంత డబ్బు కూడా ఈమెకు ఇచ్చారని చెప్పి ఆమె స్వయంగా చెప్తా ఉంది, నాకు డబ్బు కూడా ఇచ్చారని. అదేవిధంగా ఇప్పుడు ఆమె విడిపోయిన తర్వాత మ్యూచువల్గా ఇద్దరు కూడా కోర్టుకి అప్లై చేసుకున్నారు. విడాకులకు సంబంధించి ఇద్దరు సంతకాలు కూడా ఉన్నాయి అందులో. ఆ కోర్టుకు సంబంధించి ఆ పత్రాలు, ఆ డాక్యుమెంట్స్ కూడా ఆమె చూపించడం జరిగింది. సో ఈ రకంగా దూరంగా ఉన్న తర్వాత ఒక మహిళ తన జీవితం తను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఎవరి జీవితాలతో ఎవరికి సంబంధం లేని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె ఈ వేరే వ్యక్తిని, సుభాష్ అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంది 2016 తర్వాత. వాళ్ళకు ఒక బిడ్డ జన్మించారు. ఈ బిడ్డకి సంబంధించి నీ బిడ్డైనా, నీకు సుభాష్కి నీకు పుట్టినటువంటి బిడ్డైనా, లేకపోతే ఇంకెవరికైనా పుట్టాడా, విజయసాయిరెడ్డికి పుట్టాడా, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ చాట్లో ఉన్నటువంటి వాటన్నింటి కూడా ఆమె చూపించింది. ఆ బిడ్డని చంపేయమని కూడా అతను చెప్పాడని కూడా ఆమె కన్నీటి పర్యంతమైన మీడియా ముందు, అందరి ముందు. సో ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించి, ముఖ్యంగా ఒక మహిళ గురించి వచ్చినప్పుడు, ఆమెకు సంబంధించినటువంటి వివరణ తీసుకోవాల్సినటువంటి ఇంగిత జ్ఞానం ఈ జర్నలిస్టులకు లేదా, ఈ మీడియా ఛానల్స్కి లేదా అని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తూ ఉంది ఈరోజు. అంటే ఒక వార్త రాసేటప్పుడు వారి యొక్క వివరణ కూడా తీసుకోవాల్సినటువంటి రూలు, ఒక నిబంధన, ఒక విలువలు అనేటువంటి జర్నలిజంలో ఉంటాయి. సాధారణంగా ఎవరైనా అదే పని చేస్తారు. కానీ వీళ్ళు ఆ రకంగా ఏది చేయలేదు. ఇష్టానుసారంగా, అంటే ఒక వ్యక్తిని, ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని అతను బదనాం చేయాలనే ఉద్దేశంతో, ఆ పార్టీని ఏదో చేయాలనే ఉద్దేశంతో, ఇటుపక్క మహిళ ఉందన్న సంగతి మర్చిపోయి ఈ రకంగా డిబేట్లు పెట్టి సునకానందం పొందారనేటువంటి విమర్శలు కూడా ప్రస్తుతం ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మీడియా ఛానల్స్ కానీ, పత్రికలు కానీ వార్తలు రాయడం వల్ల, ఏదైతే ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలో ఈమె ఈ జాబుకి సంబంధించిన దాంట్లో 100 కోట్లు సంపాదించిందని చెప్పి వార్తలు రాసినటువంటి క్రమంలో, మరి ఆ మాజీ భర్త అనేటువంటి వ్యక్తి ఎవరైతున్నారో నాకు 70 కోట్లు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు, మరి నేను ఏడికెళ్ళి తెచ్చి ఇవ్వాలని చెప్పి ఆమె అడుగుతా ఉంది. ఈరోజు ఆ మీడియా వార్త రాసినటువంటి వ్యక్తిని అడుగుతా ఉంది, నాకు మరి 100 కోట్లు తెచ్చిస్తే నేను ఇస్తానని చెప్పి. నిజంగానే ఆ రకంగా చేసి ఉంటే, 100 కోట్లు సంపాదించడం చేసి ఉంటే కనుక మీరు కంప్లైంట్ చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు. ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద తీసుకోవచ్చు. ఆమె ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించవచ్చు. ఇగో అక్రమంగా ఇలా సంపాదించుకుంది, మరి విచారణ జరపండి, ఆమెకు వచ్చే జీతం ఎంత, ఆమెకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, ఏందని చెప్పి విచారణ జరపవచ్చు. కానీ ఆ రకంగా చేయకుండా ఆమె పర్సనల్
చట్టాలు కూడా చెప్తా ఉన్నాయి, విడాకులు తీసుకున్న తర్వాత ఆ మహిళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, దాంట్లో తప్పే ఉంది. దానికి సంబంధించి వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డకు సంబంధించి ఆమెను బజారుకి ఇడ్చి, ఇప్పుడు చిన్నపిల్లల ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా బజారుకి ఇడ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఈ రకంగా ఆమె బతుకును బజారుకి ఇడ్చారని చెప్పి ఆమె ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఈ దీనంతటికీ కారణం విజయసాయిరెడ్డిని బదనాం చేయాలని చెప్పి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తే కనుక విజయసాయిరెడ్డి ఈ రకంగా చేశారని చెప్పి బదనాం చేస్తే విజయసాయిరెడ్డి నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయవచ్చు, ఆ రకంగా డిమాండ్ చేసిన డబ్బులతో ఎంజాయ్ చేయొచ్చినటువంటి ఒకే ఒక దుర్బుద్ధితోనే ఈ రకంగా ఈ మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి చేస్తూ ఉన్నాడు, ఈ మీడియాతో కలిపి ఈ పార్టీ కొంతమంది పార్టీ నేతలతో కలిపి అని చెప్పి ఆమె చెప్తా ఉంది. నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను, నేను ఉద్యోగం కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాను, కొన్ని వందల భూములు ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి భూములు ఆక్రమించుకుంటే వాటిలో ఫైట్ చేసి మరి ఎండోమెంట్లో కలిపినటువంటి రికార్డు నాకుంది, అలాంటి ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ఉంటే అలిగేషన్స్ ఉంటే నన్ను అడగండి, వాటిని బయట పెట్టండి, నేను కూడా వాటికి ఆన్సర్ ఇస్తాను అని చెప్పి ఆమె చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇది ఒక మహిళకు సంబంధించి ఈ రకంగా అలిగేషన్ వచ్చినప్పుడు కనీస బాధ్యత వహించాల్సినటువంటి అవసరం జర్నలిస్టులకు ఉంటుంది. సో ఈరోజు జర్నలిస్టులు చేసినటువంటి పని వల్ల ఈరోజు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొన్ని అనకూడని మాటలు అనాల్సి వచ్చింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ జర్నలిస్టులు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఆ రకంగానే ఉన్నాయి. సో ఆ పరిస్థితుల్లో ఆయన కూడా రేపటి రోజు మీకు పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు పుట్టారని ఒక క్వశ్చన్ వేస్తే మనం DNA పరీక్ష చేసుకొని చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఒక మహిళ ఉద్యోగం ఉన్న నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను, నాలాంటి మహిళలు ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వారు కనుక ఒక పని మీద ఒక ఎంపీ దగ్గరకో, ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఒక మినిస్టర్ దగ్గరకో పని కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఫోటో దిగినప్పుడు అది కూడా తప్పు పెడితే ఇంకా ఏం చేస్తాం? ఇప్పుడు ఒక అన్నతో తిరగాలన్నా, ఒక తండ్రితో తిరగాలన్నా, ఒక తమ్ముడితో తిరగాలన్నా, ఒక కొడుకుతో మాట్లాడాలన్నా కూడా తప్పు పడుతున్నటువంటి పరిస్థితులు వస్తే ఇక మహిళలు బయటకు వచ్చి ఏం పనులు చేస్తారు? ఈ రకమైనటువంటి జర్నలిజం ఉంటే మాలాంటి మహిళలకు ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది? ఇప్పటికే మహిళల మీద అనేక అత్యాచారాలు, అనేక నేరాలు, ఘోరాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి వార్తలు రాయడం వల్ల కాపాడాల్సినటువంటి జర్నలిస్టులే ఈ మీడియా వ్యవస్థని ఈ రకంగా తయారైతే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ఈరోజు ఆమె క్వశ్చన్ చేస్తూ ఉంది. సో ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని సెక్షన్లు మార్చినా కూడా మహిళల యొక్క పరిస్థితి మారదనేటువంటిది, వ్యవస్థలు మారేంత వరకు ఇలా పరిస్థితి మారదనేది ఆమె చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే విజయసాయిరెడ్డి అదేవిధంగా శాంతిలకు సంబంధించినటువంటి వివాదాన్ని కొన్ని ఛానల్స్ కానీ, కొన్ని పత్రికలు కానీ పెద్ద ఎత్తున వివాదం చేసినటువంటి క్రమంలో వాటి మీద విజయసాయిరెడ్డి కూడా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అదేవిధంగా ఆమె కూడా లీగల్గా ఫైట్ చేస్తానని చెప్పి ఆమె కూడా చెప్తా ఉంది. తన ఇప్పుడు ఉన్నటువంటి భర్తకు సంబంధించిన వ్యవహారం ఏదన్నా ఉంటే మేము ఇద్దరం చూసుకుంటాం, కానీ ఇది మీకు సంబంధించింది కాదు, ఇది నా పర్సనల్ అని చెప్పి కూడా ఆమె చెప్తున్నటువంటి క్రమంలో రానున్న రోజులు ఈ వివాదానికి సంబంధించి ఇంకేం జరగబోతుంది అనేది చూద్దాం.